తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక నవాబు. ఆ నవాబు గారిని దర్శించడానికి రోజు గొప్పవాళ్ళు వస్తుంటారు. ఇట్లా వచ్చిన వాళ్ళు నవాబు గారికి నజరానా ఇచ్చుకోవాలి. నజరానాల కింద నవాబు గారికి అనేక వస్తువులు వస్తూ ఉంటాయి. ఒకనాడు నవాబు గారికి ఎవరో వంగదేశం నుంచి వచ్చిన ఒక కొత్త రకం కూర నజరానా ఇచ్చారు. ఆ వంగకాయలను వంటవాడు మసాలా పెట్టి వేయించి బహు రుచికరంగా వండాడు. నవాబు గారు ఆ కూర తిని బహుతచ్చా అన్నారు. వంకాయ గురించి నవాబు గారు చాలా గొప్పగా మాట్లాడసాగారు. నవాబు గారికి వంకాయ గురించి ఇంకా వివరాలు తెలుసుకోబుద్ధి పుట్టింది. మంత్రిని పిలిచి ఒక వంకాయ తెప్పించమన్నారు. మంత్రి తెప్పించాడు. నవాబు గారు దాని సంతోషంతో చూస్తూ, అల్లా దీనికి ఎంత రుచి పెట్టాడోయ్, ఇంతకన్నా రుచిగల కూర ప్రపంచంలో ఉందా అని అడిగాడు. లేదు సర్కార్, ఇదే అన్ని కూరలకు రాజు. దాని నెత్తి మీద అందుకే దేవుడు కిరీటం ఉంచాడు అన్నాడు మంత్రి. మంత్రి మాట అనటం పూర్తి అయిందో లేదో ఇంతలోనే వంగ తొడుమ పరీక్షిస్తున్న నవాబు గారి చేతికి చిన్న ముళ్ళు గుచ్చుకుంది. నవాబు గారు తేలుకుట్టినట్లు లేచి వంకాయ అవతల పారేసి, అరే మంత్రి, ఈ వెధవ వంకాయ కూరలకి రాజు, చూడు దీని ముళ్ళు నా చేతిలో ఎట్లా గుచ్చుకుందో అన్నారు. అవును సర్కార్, ఇది ఒట్టి వెధవ కూర, అందుచేతనే దేవుడు దీన్నెత్తిన డిప్ప పెట్టి తలలో మేకు దిగ్గొట్టాడు. కావలిస్తే మీరే పరీక్షించండి, ఈ మేకు పీకినా రాదు అంటూ మంత్రి నవాబు గారికి వంకాయ తొడిమలాగి చూపించాడు. అచ్చా మంత్రి, ఇక ఎప్పుడు ఈ వెధవ కూర మన ఆస్థానంలో వండనివ్వకు అన్నాడు నవాబు గారు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.